హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్వీ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా బీరకాయ తొక్కు తీసుకొని దాన్ని బాగా కడుక్కొని దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్కు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి కొంచెం మంచిగా ఫ్లేవర్ వాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని అదే ఆయిల్‌లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 15 వరకు వేసాను. మధ్యలో కట్ చేయాలి, లేదంటే చిట్లుతుందండి. మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అది తీసేసి సేమ్ గిన్నెలోకి వేసేసుకోండి. మళ్ళీ ఆనియన్ తీసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. కొంచెం పెద్దగానే కట్ చేసుకొని అది వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆ గిన్నెలోకే తీసేసుకోండి. తర్వాత టమాటాలు ఒక 4 వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గినట్టు అవ్వాలి. మూత పెట్టుకోవాలి దీనికి మాత్రము. మగ్గినట్టు అయిన తర్వాత అది కూడా తీసుకొని దాంట్లో వేసేసుకోండి. వేసుకొని అది మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో సేమ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని ఫ్రై కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఏదైతే మిక్సీలో పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్క ఆనియన్ అయితే సరిపోతుందండి. మధ్యలో కట్ చేసుకొని స్లైసెస్గా అది వేసేసుకోవాలి. అది కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేయండి. అట్లా వేసిన ఒక 2 నిమిషాలకి మనం ఈ పేస్ట్ వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. ఇలాగ చేయండి.